పొట్టేలు తల నరికినట్టు రపా రపా నరుకుతాం. ఈ డైలాగ్ మనందరికీ తెలిసిందే. పుష్ప సినిమాలో పుష్పగాడి ఇదే డైలాగ్ చెప్తే థియేటర్స్లో ఎక్కడ చూసినా విజిల్స్ వేశారు, క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు ఇవే డైలాగులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మారుమ్రోగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పుష్ప సినిమా ఎంత హైలైట్ అయిందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ డైలాగ్, పుష్ప డైలాగ్ కూడా అంతకంటే ఎక్కువ హైలైట్ అవుతుంది, మరింత నిప్పును రాజేస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో భాగంగా అక్కడ కొంతమంది ప్రదర్శించారు ఈ డైలాగ్ని, రప్ప రప్ప నరుకుతామని చెప్పేసి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఇదే డైలాగ్ను 1కి 4 సార్లు చెప్పించుకొని మరి ఈ డైలాగ్ని ఆయన చెప్పారు. అప్పటి నుంచి దీని గురించి పెద్ద రచ్చ జరుగుతోంది. నువ్వు సినిమా డైలాగే కదా, చెప్తే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏం చెప్పకూడదా సినిమా డైలాగుల్ని అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన కూడా 1కి 4 సార్లు రిపీట్ చేశారు. టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి వచ్చి మరి వాళ్ళనే నరుకుతామంటున్నారు, వాళ్ళు రియలైజ్ అయ్యారు అని మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఓవైపు ఇప్పటికే ఏపీ సీఎం రెస్పాండ్ అయ్యారు. గంగమ్మ అమ్మవారు చాలా ఊర్లో ఉంటారు, సహజంగా పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం, అక్కడ బళ్ళు ఇవ్వడం అనేది చాలా సహజం అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి డిప్యూటీ సీఎం కూడా రెస్పాండ్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు సినిమా డైలాగ్స్ని రాజకీయాల్లోకి తీసుకొస్తాం, ఇక్కడ హింసను ప్రేరేపిస్తాం, దాన్ని పెట్టి నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటే కుదరదు, మేము ఒప్పుకోమంటూ ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశం గురించి రకరకాల చర్చలు. అసలు సినిమా డైలాగులు రాజకీయాల్లో వాడొచ్చా లేదా అనేది ఒక అంశం అయితే, ఏం వాడాలి ఏం వాడకూడదు అనేది మరొక అంశం. సహజంగా సినిమా డైలాగులు లేదంటే సినిమాల్ని రాజకీయాల్లోకి చొప్పించడం, రాజకీయాలని సినిమాల్లోకి చొప్పించడం అనేది మొదటి నుంచి కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఒకనాడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన సినిమా ద్వారా రాజకీయ ప్రచారం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ తర్వాత అనేక సినిమాలు రాజకీయ నాయకుల జీవితాల గురించి తీశారు, రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేశారు వాటి ద్వారా, అది మనకు తెలిసిందే. అలాగే చాలా సందర్భాల్లో సినిమాల్లోని చాలా డైలాగులను రాజకీయ నాయకులు స్టేజ్ల మీద చెప్పిన సందర్భాలు లేకపోలేదు. అంతెందుకు, పుష్పకి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. తగ్గేదేలే అంటూ చాలామంది రాజకీయ నాయకులు మోదీ దగ్గర నుంచి మొదలు పెడితే అందరు నాయకులు చెప్పిన వాళ్లే. ఇక్కడ తెలుగులో తగ్గేదేలే అంటే అక్కడ చుకేగా నై సాలా అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఎందుకు చొప్పించకూడదు సినిమాల్లోకి రాజకీయాల్ని, రాజకీయాల్లోకి సినిమాలను చొప్పించవచ్చా లేదా అన్నప్పుడు రాజకీయాల్లో సినిమా డైలాగులు వాడడం, సినిమాల ప్రభావం రాజకీయాల మీద మనం ఖచ్చితంగా కాదనలేనిది. కానీ ఎంతవరకు, వాటి లిమిట్స్ ఏంటి అనేది అసలైన ప్రశ్న. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేసింది కూడా అదే మాట. ఎంత లిమిట్లో మాట్లాడాలి, ఏ విషయాల గురించి మాట్లాడాలి, ఎలాంటి డైలాగులు మాట్లాడాలి, వాటి ప్రభావం ప్రజల మీద ఏంటి, ఇదే ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. ఈ అంశం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రైట్, మనతో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్, ఒకసారి ఫోన్ తీసుకునే ముందుగా ఒకసారి ఎవరెవరు ఎలా రెస్పాండ్ అయ్యారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఏమన్నారు, చంద్రబాబు ఏమన్నారు, ఈ అంశానికి సంబంధించి చూద్దాం. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రప 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 నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రప్ప
రఫా రఫా నరికేస్తాం, లేదంటే గంగ జాతరలో బలిచ్చేస్తాం. తప్పేంటి సినిమా డైలాగులు ఆడితే అది కూడా తప్పేనా? గడ్డం ఇలా అన్నా తప్పే, ఇలా అన్నా తప్పేనా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఇలాంటి డైలాగులు మాట్లాడడం సమంజసమా, రాజకీయాల్లో అవసరమా ఇలాంటివే మాట్లాడేదంటూ చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి రెస్పాండ్ అయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సినిమా డైలాగులు రాజకీయాల్లోకి తీసుకొస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదు, హింసను ప్రేరేపిస్తామంటే కుదరదు అంటూ ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ అంశం గురించి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ గట్టిగానే జరుగుతుంది. ఈ అంశం గురించి మాట్లాడదాం. మనతో కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్ గారు, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ మీద డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ రెస్పాండ్ అయ్యారు. సో ఓవరాల్గా ఏం డిస్కషన్ జరుగుతుంది, ఎవరి రెస్పాన్స్ ఎలా ఉంది? మరి టీడీపీ నుంచి కానీ లేదంటే ఇటు జనసేన నుంచి కానీ రెస్పాన్స్ ఇలా ఉన్న నేపథ్యంలో మరి తిరిగి మళ్ళీ దానికి కౌంటర్ ఏమైనా వచ్చిందా వైసీపీ నుంచి? బేసిక్గా నిన్నటి నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పోలీసులు నిన్న తెల్లవారుజామున ఏదైతే ఆ ప్లే కార్డు, రవితేజ అనే ప్లే కార్డుని నిన్న సత్రంపల్లిలో జరిగిన ర్యాలీలో బహిర్గతం చేశాడో అతన్ని అరెస్ట్ చేసుకున్న నేపథ్యంలో మీడియా విలేకరులు ఈ పలానా వ్యక్తిని అరెస్ట్ చేశారు అని చెప్పిన నేపథ్యంలో ఏం జరిగింది అనే సందర్భంలో ఆయన ఇక్కడ వచ్చే 2029లో మా ప్రభుత్వం వస్తే గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు తరలో నడిపినట్టు రప్పా రప్పా నడుపుతామని చెప్పిన డైలాగ్. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆ డైలాగ్ ని రప్పా రప్పా మళ్ళీ చెప్పండి, మళ్ళీ క్లారిటీగా చెప్పండి అని చెప్పడం అది కొంత వివాదం ఉంది. సో దాన్ని తీసుకున్న తర్వాత అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే వ్యవహారం మీద మాట్లాడుతూ, అంటే సినిమాల్లో నరికితే మీరందరూ నరికేస్తారా, మీరందరూ చంపేస్తారా, సినిమాల్లో చాలా చూపిస్తారా, ఇవన్నీ కూడా చేస్తారా, మనం ఎక్కడికి పోతున్నాం, ప్రజాసేవలో ఉన్నామా అని చెప్పి మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సాంక్రమిక విఘాతం కలిగించడాన్ని కూడా ఉపేక్షించాం. ఇటువంటి పరిస్థితి సినిమాల్లో ఎక్కడైనా సరే ఒక ప్రజల్లో భయంలో రేకించే వ్యవహారం మీద పోలీసులు కఠినంగా ఉండాలి. ఇటువంటి సినిమా డైలాగులు హాల్ వరకే బాగుంటాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ స్టేట్మెంట్ కి వైసీపీ కౌంటర్ ఇస్తుంది. వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ కావచ్చు, గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు, తోలు తీస్తాం తొక్క తీస్తామని చెప్పి మాట్లాడడం కావచ్చు, స్వయాన పవన్ కళ్యాణ్ ఏకంగా చెప్పు ఎత్తుకుని ఎమ్మెల్యేలని చెప్పుతో కొడతామని చెప్పడం, లేదు రండ్రా నా కొడకల్లారా అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటినీ ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా అంటే ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే ఒక సినిమా ఏదైతే పుష్పరాజ్ క్యారెక్టర్ లో ఉన్న పుష్ప 2లో ఉన్న పుష్పరాజ్ చెప్పిన డైలాగ్ కి ఈ రోజు ఆంధ్ర రాజకీయాలు మొత్తం కూడా చుట్టూ తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన ఇప్పుడు స్టేట్మెంట్ కి వైసీపీ గట్టిగా కౌంటర్ ఇస్తుంది. వైసీపీ ఇస్తున్న గతంలో నువ్వు ఎమ్మెల్యేని చూపించి కొడతామన్నావు, తర్వాత కొందరిని రండ్రా నా కొడకల్లారా అని చెప్పి అన్నావు, మంత్రులను అన్నావు, ఎమ్మెల్యేలను అన్నావు, మరి ఈ తోలు తీస్తాం తొక్క తీస్తాం ఒక్కొక్కడికి బంట పూజ చేస్తామని చెప్పి మాట్లాడు. నువ్వు కూడా చాలా సినిమా డైలాగులు చెప్పిన పరిస్థితి ఉంది. మరి అటువంటి సినిమా డైలాగులు ఇప్పుడు మాట్లాడితే నీకు ఎందుకు వచ్చింది? అయితే నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు కాబట్టి నీలో మార్పు వచ్చిందా పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే చాలా మందికి కనపడుతుంది. అయితే ఓవరాల్ గా ఇక్కడ కానీ మనం కానీ చూసుకుంటే ఈ ఇష్యూలో ఈ వ్యవహారంలో మాత్రం పుష్పరాజు డైలాగ్ మాత్రం దాని మీద పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు చేసిన స్టేట్మెంట్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ కావచ్చు, ఈ 3 స్టేట్మెంట్లకు సంబంధించి కొంత రాజకీయ చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ లో మొదలైందనే చెప్పాలి.